నిజానికి మీది తిరుగులేని ప్లేస్ అని చెప్పాలి శైలజ గారు. ఎందుకంటే మీ వాయిస్ గురించి ఎప్పుడు ప్రస్తావించినా ఎవరితో చెప్పినా వన్ ఆఫ్ ద మోస్ట్ ఒరిజినల్ వాయిసెస్ అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్టివ్గా పాడుతున్నారా? ఇప్పుడు లేదండి, యాక్టివ్గా పాడట్లేదు. అంటే ఈ మధ్యనే కాదు, దాదాపు ఒక 5 years యాక్టివ్గా పాడట్లేదు. నేను ఎక్కువగా షోస్ చేస్తున్నాను, తర్వాత టీవీ షోస్ చేస్తున్నాను. అందుకోసమని పాటలేదో నేను తగ్గించేసాను ఏం కాదు. సర్కిల్ కదండి, కొత్త వాళ్ళు వస్తుంటారు, ఎవరు కావాలో వాళ్ళని పిలుచుకుంటారు, అంతే, తప్పేం లేదు అందులో. ఐ హ్యాడ్ మై ఓన్ పీస్ ఆఫ్ కేక్ అనమాట. సో అందుకని నో రిగ్రెట్స్, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఆల్సో. అప్పట్లో మీరు రావాలి ఇండస్ట్రీకి అని వచ్చారా, లేక అన్నయ్య ఉన్నారు కాబట్టి ఇట్ బికమ్ ఎ న్యాచురల్ చాయిసా? లేదండి, అదంటే సినిమాలోకి రావాలని అసలు లేదు. ఇక్కడ మోరోవర్ ముందు మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఇంట్లో అందరూ అమ్మాయిలు అందరం పాడతాం, మేము 5 మంది అమ్మాయిలు 2 అబ్బాయిలు, అందరూ పాడతారు. మ్యూజిక్ నేర్చుకున్నారు కూడాను. నేర్చుకునే వాళ్ళం నేను అన్నయ్యే, మీ ఇద్దరమే. సో మా సిస్టర్స్ వైలన్ వాయిస్తారు, చెల్లి కూడా పాడుతుంది, తనకు డాన్స్ అంటే ఇష్టం. మా అమ్మగారికి ఏంటంటే ఒక్క అమ్మాయి అన్నా ఒక్క పాట అన్నా పాడాలి అని. అంటే కనీసం కాంపిటీషన్స్కి కూడా మా అక్కయ్య వాళ్ళని పంపించేవారు కదా నాన్నగారు. రీజన్ ఉండేదండి? రీజన్ కాదు, అమ్మాయిలు పాడకూడదు. బట్ మా అమ్మగారు మటుకు నన్ను బాగా ప్రోత్సహించారు. మంచి గొంతుకుంది, ఒక్క పిల్లన్నా వెళ్ళి పాడితే బాగుంది అంటే. మోరోవర్ నాకు కొంచెం ధైర్యం కూడా ఉండేది. స్కూల్లో ఏదైనా డ్రామాలు వాటిల్లో పార్టిసిపేట్ చేయడం అలా ఉన్నప్పుడు అమ్మ ప్రతి కాంపిటీషన్కి నేను పంపించాను. నాకు 6 ఏళ్ళప్పుడు కావల్లో ఘంటసాల గారు లీల గారు ప్రైజ్ ఇచ్చారట. నాకు నిజంగా గుర్తులేదు, ఘంటసాల గారు ఎత్తుకున్నారు, అది మటుకు గుర్తుంది నాకు. ఏ పాట పాడారు అప్పుడు? అది కూడా అసలు గుర్తులేదు, నేను ఏం పాడానో కూడా నాకు గుర్తులేదు. చిన్నపిల్లల కాంపిటీషన్లో నన్ను పాడాను, నిద్రపోయాను పాడి. ప్రైజ్ అనౌన్స్ చేశారు, వాళ్ళు లేట్గా వచ్చారు, వాళ్ళిద్దరూ ఎత్తుకున్నారట, అది గుర్తుంది నాకు అంతవరకే. నా జీవితంలో నాకు అయ్యో ఇది తీరలేదే అన్న ఒక కోరిక, ఘంటసాల గారిని రఫీ గారిని ఇద్దరిని చూడలేకపోవటం.